ఎల్లప్పుడూ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మా విజయాలకై పరితపిస్తూ మా అపజయాల్లో మేమున్నాం అనే భరోసానిస్తూ మాకు ఈ బతుకునిచ్చిన తల్లిదండ్రులకు ఆ బ్రతుకుని ఎలా బతకాలో నేర్పిన గురువులకు మా ఈ ప్రయత్నం అంకితం. ఏంటో దేశంలో రోజు రోజుకి అనాథ సేవలు ఎక్కువైపోతున్నాయి. శవాన్ని చూస్తే మనక కప్పెట్టేదాకా మనసాదు. ఎంతకీ నా మందు సీసా ఎక్కడ ఉంది? అక్కడున్నావా? ఉండు, నేనే వస్తా. స్టడీ జాగ్రత్త. నా శవట కోపో తెలియట్లేదు, ఈ శవాల కోపో తెలియట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు దొరకకూడదు. డబ్బు మాత్రం వాళ్ళ చేతి చిక్కూడదు. తిరగండి ఇట్రా. భయపడి చచ్చాంరా, అది శవం రా. రారా, శవాలు చూసి భయపడతారంటరా. ఆడెవడ కప్పెట్టకుండా వదిలేశాడు. ఓ దమ్మేస్తా గానీ సెట్ అవ్వదు. బాబాయ్, ఏం చేయాలి అర్థం కావట్లేదే. ఈ డబ్బు మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. అక్కడేదో వెళ్ళాలా ఉంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ దాచా అనుకో, రేపు వెళ్ళి మనం తీసుకోవచ్చు. సరే, అసలే మనం కష్టపడి కొట్టేసిన డబ్బు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు దక్కకూడదు. సరే, నాకెందుకో ఆ కొంపలు ఎవరు లేరనిపిస్తుంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ కొంపలో పెట్టాము, అవి సేఫ్గా ఉంటాయి. అవును కదా, పదండి. ఆహా, ఏముందరా ఇంద్రబాణంలా. నిజమే అన్నా. ఎలాగో వచ్చాం కదా, రాత్రికి ఇక్కడే రెస్ట్ తీసుకుని ఉదయాన్నే వెళ్దాం. అవునన్నా, అవునన్నా. అవునా, ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసి వెళ్తారా? అత్తింటికి వచ్చిన కొత్త అల్లులా ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి వెళ్తానంటే మామూలు వచ్చి మళ్ళీ పట్టేసి మన దగ్గర ఉందంతా దుబ్బేసి లేనిపోని కేసులన్నీ మన మీద పెట్టేసి మళ్ళీ జైల్లో పెట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి బాగా చితగొట్టేసి బాత్రూమ్ కడిగిన బ్రష్లో పక్కన పడేస్తారా? అవసరమా? వద్దు. కాబట్టి
మనం వచ్చిన పని చూసుకొని సైలెంట్ గా దొబ్బేద్దాం అక్కడి నుంచి. సరే నువ్వు చెప్పింది నిజమేరా. ఈ ఒక్క రాత్రి పోలీసుల కంటా పడకుండా ఉంటే రేపు మనం మహారాజులం అయిపోతారా కదా. ఇప్పుడు పద. అక్కడ చూస్తున్నాం, గాల్లో నవ్వుతున్నాం. అక్కడ ఏమైనా సన్నీళ్ళని కనిపిస్తా నీకు? అది కాదురా, రేపటి నుంచి ఎలాగో మనం బలిసిన అయిపోతాం కదా. పాపలు కనుక మనం వెంట పడితే ఏ కంట్రీకి తీసుకెళ్లి పొలం గట్టిగా దున్నాలా అని ఆలోచిస్తున్నాను. రేపటి దాకా ఎందుకు మామా, ఈ రోజు అయితే ఫిగర్ బుక్ చేసుకుందాం. అంతా అయిపోయి డబ్బులు ఇద్దాం. మీకు వరి ఎందుకురా? ఎలాంటిది కావాలో నాకు చెప్పండి రా. రే సార్ కొత్తగా కంపెనీ పెట్టుకుంటున్నారా సార్? ఎలా ఉండాలంటే పోకరి సింబల్ కట్టేసి ఫటఫట కొడతారు కదా సార్. కావాలి సార్ నాకు. నీకేం కావాలరా? నాకు బొట్టలు బాగా చికెన్ సుందరి కావాలి సార్. నీకేం చేయగలరా? నాకు బొగ్గలు బాగా నాకేసి సుందర కావాలి సార్. దేకించలో నాకించలో స్టేషన్ చూపిస్తాను పదరా. సార్ 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 నాకు డౌట్ సార్. ఇప్పుడు మమ్మల్ని ఎలాగా సెల్ వేసేస్తారు కదా సార్, ఈ ఆడకైతే ఉంటారు కదా సార్, ఆ సెల్ వేసాను సార్. మేదరం కాలు చెక్కుండా పడుకోలేను సార్. మీకు బాగా ఎక్కువైంది పదండి రా. ప్లీజ్ రారా నువ్వు. రారా. ఒక అమ్మాయి పక్కన వేసాను సార్. ప్లీజ్ సార్. అరే ఒకేసారి వాళ్ళిద్దరు చెల్లెల్ని ట్రై చేశానని చెప్పి పరిగెట్టించి కొడుతున్నారా? అరే త్వరగా రారా. అరే మావా, అరే మొన్న అడిగావు కదరా, పని చేసి పెడతాను రా, త్వరగా రారా. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దురా, కన్ఫ్యూజన్ లో ఎక్కువ దెబ్బలు తినేస్తాను. అరే వద్దురా వద్దురా.
థ్యాంక్ యూ మావా. తప్పు చేసింది మీ ఫ్రెండ్ రా. తప్పు చేసినాడు ఫ్రెండ్ అయినా ఆన్ని కాపాడమేరా తెలుగుడి హీరోయిజం. అయినా అమ్మాయిలకి సైట్ కొట్టడం మన అబ్బాయిల జన్మ హక్కురా. ఏం చేసింది? కాదనడం తప్పురా. తప్పేరా? మన చిన్న సినిమాకి ఫైట్ అవసరమా అన్న? లాజిక్ కరెక్టేరా. నువ్వు అలా ఉండరా. అన్న ఫైట్ వద్దు అనుకున్నాం కదన్న. పగిలింది ఎవరికే. ఈ మాత్రం కూడా లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వర్రా. అంతేగా. నీకు ఆడియన్స్ ఉన్నారా మావా? రే నువ్వు ఒక్క అమ్మాయిని సైడ్ కొడుతున్నా తూవ నువ్వు వెళ్ళిపోతున్నారు. నీకిద్దరు అవసరమా? సూర్యుడు చంద్రుడు, భూమి ఆకాశం, అమ్మ నాన్న, ఇలా అన్ని రెండేసి ఉన్నాయి కదా. నాకు కూడా రెండు ఉంటే బాగుంటదని ఒకేసారి ఇద్దరిని కోకాను మావా. నువ్వు ఇలాగే చేసావనుకో ఎవడో ఒకడు నీకున్న ఒకే ఒకదాన్ని కోసుకొని పోతాడు. ఎవడు వాడికి ఉంటుంది కదా, నాది కోసం ఏం చేసుకుంటాడు. అవునరా, ఇంతకీ నేను అడిగింది ఏం చేసావు చెప్పరా మావా. మా ఆంటీ అంకుల్ ఊరెళ్తూ విల్లా జాగ్రత్త తాళం నాకు ఇచ్చేళ్ళారా. నీ పని చేసుకుని సాయంత్రం నాకు ఇచ్చేళ్ళిపో. థ్యాంక్స్ రా మావా. అదండి మా అంకుల్కి మధ్య మరుపు. ఎక్కడ తాళం చేతికిస్తే పడేస్తాడేమో అని ఆంటీ నాకు ఇచ్చింది. దీన్నేనేమో బహుశా దొంగ చేతి తాళం కూడా అంటారు. ఏంటో. బేబీ మన పెళ్లికి ముందు ఎవ్వరు లేని ప్లేస్ లో రొమాంటిక్ గా గడుపుదా అనుకున్నాం కదా. నేను ఒక మంచి విల్లా చూసా, నువ్వు రావడమే ఆలస్యం. అవునా? సరే, కానీ చాలా భయం వేస్తుంది. నాకు ఫస్ట్ టైమే కదా, భయపడితే ఎలా? సరే, ఇంతకీ ఎక్కడ? చెప్తే అర్థం కాదు కానీ లొకేషన్ షేర్ చేస్తా, వచ్చాయి. ఓకే, బాయ్. బాయ్ బేబీ. ఇదిగో ఇదేరా మామ వెళ్ళా. థ్యాంక్స్ రా మామా, మా ఫస్ట్ మీటికి తగ్గట్టుంది. ఉంటది. అరే మా ఆంటీ అంకుల్ ఎలా ఉండేవారు తెలుసా? ఎలా ఉండేవారు? ఒకసారి అటు చూడు. అక్కడేం లేదు కానీ ఇటు చూడు. ట్రాయిన్ 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 ట్రాయిన్. శుభోదయం శ్రీమతి గారు. అబ్బా, పతిభక్తి. అబ్బా, అచ్చం అనుష్క శర్మలా ఉన్నావు. బెడ్ కాఫీ. చిచ్చి, ఏంటండి పంచదార బదులు ఉప్పేశారు? ఉప్పా? రెండు ఒకేలా ఉన్నాయి. సారీ లక్ష్మి, ఈ రోజు నీ పుట్టినరోజని సంతోష పెడదామని కాఫీ పెట్టి పట్టుకొచ్చాను. అబ్బా, మీ మతి మరుపుతో చచ్చిపోతున్నానండి. ఈ రోజు మన పెళ్లి రోజండి. పుట్టినరోజు కాదా? కాదండి. అరే, ఈ రోజు నీకు మంచి చికెన్ బిర్యానీ చేసి పెడతా. అబ్బా ఆగండి, ఈ రోజు మనం బయటకు వెళ్దాం అనుకున్నాం కదా. అలాగనుకున్నామా? అవును కదా. సరే, నేను రెడీ అయ్యి వస్తా. నేను రెడీగానే ఉన్నానుగా, నువ్వే రెడీ అవ్వాలి. సరే, నేను రెడీ అయ్యి వస్తానుండండి. అబ్బా,
లక్కీ వాచ్ తీసుకురా అమ్మా. ఇదిగోండి వాచ్ పెట్టుకోండి. హ్మ్. మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? దేవుడి సినిమాలకి దేవుడి గుళ్ళకి తీసుకెళ్ళడం తప్ప ఒక్కసారైనా ఏ ఊటీకో ఏ కాశ్మీర్కో తీసుకువెళ్లారా? పెళ్లి కాకముందు శివ సినిమా చూసి నాగార్జునకి పిచ్చి ఫ్యాన్ అయిపోయా. పెళ్ళైన తర్వాతలా అన్నమయ్య, శ్రీరామ్ దాసు, సిరిడి సాయిబాబా మీరు చూపించిన నాగార్జున సినిమాలు మిమ్మల్ని ఎలా తిట్టాలో కూడా నాకు తెలియడం లేదు. లక్ష్మి సారీ. నా లక్కీ, నువ్వు నన్ను ఎలా తిట్టినా నేను బాధపడను. ఎందుకంటే నువ్వు నాలో సగం కాబట్టి. నాకు భగవంతుడంటే ఎంత ఇష్టమో నా భార్య అన్న అంతే ఇష్టం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా నేను బ్రతకలేను లక్ష్మి. సరదా కూడా మీరు నన్ను కొట్టడం చూడలేదండి. మీ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టమండి. కొట్టడం చూడలేదా? ఇదిగో కొట్టాను. అలా ఉండేవారురా. ఓకే. అలా అంత ప్రేమగా పవిత్రంగా కాపురం చేసుకుంటున్న మా ఆంటీ అంకుల్ విల్లాలో మీరు ఆ పాడు పనులు చేయడానికి వెళ్తున్నారా? తప్పు అనిపించడం లేదురా? అబ్బా సరేరా, ఈసారి ఎవరైనా కొడుతున్నాడు కుమ్ముతున్నాడు అన్న కాల్ చేస్తే కాల్చిన కడ్డీ తెచ్చి. వద్దులే, అర్థమైంది, వెళ్ళు. కదా మూసుకో. కడ్డీని కాల్చడం ఎందుకు, అది ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఎందుకు? వామ్మో వద్దులే. Oh God. ఈ దారిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఇక్కడే శ్మశానం ఉంది. అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తుంటాయి, భయపెడుతుంటాయి. పో పో. ఏంటి ఇంత లేట్ అయింది? అసలు మొహంలో ఆ భయం ఏంటి? ఒంటి నిండా చెమటలేంటి? ఫస్ట్ టైం అనేగా, నాకు ఫస్ట్ టైమే. మరి బ్యాటింగ్ ఎలా చేస్తానో ఏంటో. చలో. అది కాదు. మరి ఇంకేంటి? నేను వచ్చే దారిలో పెద్ద శ్మశానం ఉంది. నా స్కూటీకి ముందు ఒక స్కెలిటన్ పడిపోయి ఉంది. అది చూస్తే నాకు ఎంత భయమైందో తెలుసా? అంజలి, శ్మశానం అన్న తర్వాత ఈ సమాధులు స్కెలిటన్ అన్ని కామన్. అవన్నీ పక్కన పెట్టి లోపల మన రొమాన్స్ గురించి ఆలోచించు. ఓకేనా? పద. బాడీ ఫుల్ హీట్ ఎక్కిపోతుంది. పదా. ఎలా ఉంది? ఇదే మనం ఏలబోయే మన్మథ సామ్రాజ్యం. నచ్చిందా? సరే, నువ్వు లోపలికి వెళ్ళి మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తుండు, నేను బయటికి వెళ్ళి కీసేసి వస్తా. మనం మంచి రొమాన్స్ లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు కదా. ఓకేనా? ఓకే, త్వరగా వచ్చి.
అంజలి 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 ఏమైంది అంజలి? ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. పుర్రిని చూసి భయపడ్డావంటే ఓకే, పిల్లిని చూసి కూడానా? ఇదిగో ఇలా నవ్వావంటే వెళ్ళిపోతాను. సారీ సారీ, నువ్వు ఇక్కడే ఉండు, కిందకెళ్ళి కీస్ ఏం చేస్తా, సరేనా? వెయిట్. వీడేంటే క్లాప్స్ కొడుతున్నాడు, మనం కొట్టాలి కదా. సరే పద చూద్దాం. ఏం కావాలి? ఏం వద్దులే గాని నేను లోపలికి వెళ్తాను, మీరు బయట తాళం వేసి ఇస్తారా? మాకు తాళం వేయించుకోవడం తప్ప వేయడం రాదు. ఏ, చి, చి, చి. అయినా బయట తాళం వేసేది లోపలైనా చేయడానికి, బయట కాదు. ఎలాంటి హే రావే, హీరోలో ఉన్నాడని వగిలిపోతున్నాడు. పొద్దు పొద్దున్న వీళ్ళ దగ్గర ఏంట్రా బాబు. ఎవరున్నారు? హలో సార్, ఒకసారి ఇటు వస్తారా ప్లీజ్? ఎవడీడు? ఎక్కడ చూసినట్టుంది. నేను లోపలికి వెళ్తాను, బయట తాళం వేసి ఇవ్వరా? బాగుంది, చాలా బాగుంది. లోపల అలజడి, బయట గడిబిడి. నేను రాయబోయే కథకి సరైన టైటిల్ దొరికింది. ఎవడు రీడో మాలోకు. టైం బ్యాడ్. ఏంటి నీ వల్ల అవ్వట్లేదా? నేను ట్రై చేయనా? అబ్బా, నా వల్ల అవ్వలేదు, నీ వల్ల అవుతుందా? అవుతుంది, చూడు. చూద్దాం. ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైనా కొట్టవే జిగేలు రాని. చూడు చూడు, వాడు వస్తున్నాడు ఇప్పుడు, చూడు. సరే. హే బాబు, కన్నేమో రాను. చూడు బాబు. నో, నా పేరు వరుణ్. వరుణ్ అంటేనే వింటా. ఓ ఓకే వరుణ్. సి, మేము లోపలికి వెళ్తాము. లోపల వెళ్ళాక డోర్ లాక్ చేసి కీస్ మాకు ఇచ్చి నువ్వు వెళ్ళాలి. నాకేంటి ఉపయోగం? నీకు చాక్లెట్ ఇస్తాను. నాకు చాక్లెట్ వద్దు. మరేం కావాలి? రే, మేము లోపలికి వెళ్ళేదే దానికోసం, ఇందులో నీకు వాటానా? ఎవడరా నువ్వు? నాకు అదంతా తెలీదు, తినే చేస్తా. సరే ఇవ్వు. సరేదా, ఆగు. ఇప్పుడు పెట్టు. సరే పదండి. రారా బాబు, రా రారా. స్కూల్ ఏజ్లో అంటే ఇంకా కాలేజీకి వస్తే అమ్ము రచ్చ రచ్చ. సరే కానీ మేము లోపలికి వెళ్తాము, నువ్వు జాగ్రత్తగా తాళం వేసి మాకు ఇచ్చేయి. ఓకే ఓకే ఓకే, మీరు వెళ్ళండి. కీ ఇదిగోరా, కరెక్ట్ టైం దొరికారు నువ్వు నాకు. సూపర్. బాయ్ బాయ్. మళ్ళా కావాలన్నప్పుడు వస్తా, అప్పుడు ఇస్తా. బస్సు వేర్ ఇస్ ద పట్టి. ఇప్పుడు ఏం చేద్దాం? రొమాన్స్ చేద్దాం. అయినా వాడు ఎక్కడికి వెళ్తాడు? నీ ముద్దు కోసమైనా సరే మళ్ళీ వస్తాడు. ఏంటి మూడ్ ఆఫ్ అయింది. మూడ్ ఆన్ అవ్వాలంటే
ఫ్రెష్ అప్ అయ్యి సెక్సీగా శారీ కట్టుకొస్తే చంపేద్దాం. ఓకేనా? వెళ్ళు. వెళ్ళాలా? వెళ్ళు. వెళ్ళాలా? వెళ్ళాలి. వెళ్ళాలా? అవును. వగల మరి నేను చూస్తే గుండె జారి నీ పైన పడిపోతుంటే ఆపేదెట్ట కాసేపు నా వైపు చూడు, నిన్నింకా ఆపేటి మునగాడు లేడు, నేనింక నీ దాన్ని మా అమ్మ తోడు. హొయ్యా హొయ్యా పిందె నీ కంటి చూపు నాసుక్క పెట్టాకే అందాల పోపు ఒళ్ళంతా ఎక్కింది ఒకలాంటి కైపు తస్సదియా వగల మరి నేను చూస్తే గుండె జారి నీ పైన పడిపోతుంటే ఆవేదట షర్బత్తు నేను వదిలేదట. ఈ చీకట్లో చలివాకిట్లో జర ఇక్కట్లే సహజం, మన కౌగిట్లో శతకం పట్లో రగిలిద్దామా విరహం. ఈ ముచ్చట్లో మన సిగ్గుల్ని మరి తాకట్లో పెడదా, ఓదు పట్లో తడి ముద్దులతో తెగ చప్పట్లే కొడదా. అన్నీ మరియు గదిలో పరిచేద్దాం వస్తావా. నీ చేతుల్లో నా తాళాలే పెట్టేసాలే దొంగ, ఏం చేస్తావో నీ ఇష్టం రా కానిచ్చే వేగంగా. నువ్వు చేపల్లే ఎగిరుస్తుంటే నేనైపోనా కొంగ, ఎవరు లేని ఏకాంతంలో తీర్చేస్తా నీ బెంగ. ఆలించి మాటక చేరి మోగించి ముద్దుల పేరి చూపిస్తా స్వర్గపు దారి వస్తేటా. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుంది. ప్లీజ్ అజయ్ నా కోసం ఏమైనా చేసి పెట్టు. సరే కిందకెళ్ళి వేడి వేడి దోశలు వేస్తాను, ఓకేనా? చలో. ప్లీజ్ అజయ్
ఆకలిస్తుందని చెప్పానా? ముందెళ్ళా పని చూడు. అంజలి టిఫిన్ రెడీ. అజీ అజీ అంజలి అజీ ఏమైంది? ఎవరో వచ్చినట్టు నాకు బ్రీత్ కూడా తగిలింది. ఎవ్వరూ లేరు. మార్నింగ్ శ్మశానం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుని భయపడకు. ఇక్కడెవ్వరూ లేరు అంజలి, భయపడకు. నే ఉన్నా కదా, వెళ్ళి టిఫిన్ చేద్దాం దా, ఓకేనా? భయపడకు, ఏం లేదని చెప్తున్నానా, పదా. ఏం లేదు రా. అంజలి, మనసులో భయం ఎక్కువ ఉన్నప్పుడు మన నీడ కూడా మనల్ని భయపెడుతుంది. నీకు విషయం చెప్పనా, ఇలాంటి అందమైన అమ్మాయిలు బొట్టు పెట్టుకున్నప్పుడు, ఇలా భయపడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటారు తెలుసా. సరే రా కూర్చో. అమ్మయ్యా, కరెంట్ పోయిందిరా బాబు. ఫోనా? ఏం చేస్తున్నావు? ఏం లేదు మావా, ఇప్పుడు హర్రర్ మూవీ చూశాను. అదే దెయ్యమని హీరో వచ్చి చెప్పేంత వరకు దానికి తెలీదు. మావా, ఇద్దరు దగ్గరికి వచ్చారు మావా, రొమాంటిక్ గా లిప్ లాక్ లిప్ లాక్ లిప్ లాక్ లిప్ లాక్ చేసి కరెంట్ పోయింది మావా. అబ్బా, హారర్ మూవీస్ టైటిల్స్ పడుతున్నప్పుడే సగం ఎకరం నడుపుకుంటావు. నువ్వు దెయ్యాలు లిప్ లాక్ సీన్ చూస్తున్నావు అంటే నేను నమ్మాలా? నమ్మొద్దులే గానీ పిచ్చి బాగుంది, పిచ్చి పిచ్చిగా ఆడేకరా. అయినా వన్డే మ్యాచ్ అన్నావు కదరా, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నావేంట్రా? అరే ఆడే అంకులు ఏ టైం అయినా వచ్చేస్తారా, బ్యాటింగ్ ఆపేసి తాళం వేసి బయటకు వచ్చేయండి. ఏంటి వస్తే వాళ్ళే ఏదో మూలు పడుకుంటారులే గాని నేను సాటిస్ఫై అయ్యే వరకు బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఏంట్రా, సాటిస్ఫై అయ్యేంత వరకు బయటకు వచ్చే ప్రసక్తి లేదా? అది కాదు మావా, ఈ చీకట్లో నా చెప్పులు కనిపించట్లేదు కానీ వీడికి హెల్ప్ చేసినందుకు నా పళ్ళు 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 రాలిపల్ల కొట్టుకోవాలి. చెయ్. పిల్ల దెయ్యం అనుకుని భయపడిపోయాను.
కరెక్టే. మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, కోరికలు తీరుకున్న ప్రాణం పోతే ఇలా కొంపలంట కొండలంట తిరుగుతూ ఉంటాయంట. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ అయినా నువ్వు ఆ శ్మశానం నుంచి రావడం చాలా పెద్ద ప్రాబ్లం అయింది. మనం ఎంత త్వరగా పని కానిచ్చేస్తే అంత త్వరగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దయ్యాలు ఉన్నాయంటున్నావు, ఈ టైంలో రొమాన్స్ అవసరమా? నీకు భయం అయ్యట్లేదా? నిన్ను చూస్తేనే నాకు భయం లేదు, ఇంక దయ్యం వస్తే నాకేం భయం? సరే పద. గుడ్ మార్నింగ్. లే బుజ్జి. అరే లేమంటుంటే లేవు. లే బుజ్జి. నువ్వు అలా అంటుంటే ఎంత ముద్దు వస్తున్నావు తెలుసా? లే, చెప్పాను కదరా ఓపిక పట్టమని. చచ్చిన తర్వాత కూడా మమ్మల్ని చంపుతున్నావు. నీకిలా కాదురా, వస్తున్నా ఉండు. అదేంటి సౌండ్స్ బయట నుంచి వస్తున్నాయి? కొంప తీసి బయట దయ్యాలు లోపల రావడం ట్రై చేస్తున్నాయా? చూద్దాం. బేబీ బేబీ. ఏంటి అజయ్? ఆంటీ అంకుల్ వచ్చేసారు. ఇప్పుడు ఎలా ఏం చేద్దాం? ఏముంది, నువ్వెలా భయపడ్డావో వాళ్ళని అలాగే భయపడదాం. సరేనా? గుడ్ ఐడియా. ఓకే డన్. నీకు మతిమరిపి నా బొబ్బులు గడు తాళం ఇస్తే పారేస్తానేమోనని నిద్రలో తాళం మింగేశారని ఏవేవో కథలు చెప్తున్నాడండి. ఇప్పుడు నా సొంత ఇంటికి తాళం పగలొట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ముందే చెప్పాను ఆ బబ్లు గడికి తాళం ఇవ్వద్దని. ఆహా, నీ మధ్య బాగుంటే నాకెందుకు ఈ గతి? అలా బెల్లం కొట్టిన రాయిలా చూడకపోతే ఏదో సాయం చేయొచ్చు కదా. అబ్బా లక్ష్మి, నువ్వు అలా తిడుతూ ఉంటే వచ్చిన ఐడియా కూడా పోతుంది. ఆలోచించనే. అవును మరి, అదో పెద్ద సైన్సిస్ట్ బుర్రా. బుర్రలో పిన్నీసు తక్కువ. అబ్బో, అంత పెద్ద రాయికే రాలింది, ఇంత చిన్న పిన్నికే వస్తుందా? ఇంత పెద్ద తాళానికి ఇంత చిన్న కీ ఉంటుంది కదా, అలాగే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం చిన్నగానే ఉంటుంది. అర్థమైందా? చూసావా? పట్టుకో. అరిచెట్టుగా వచ్చేస్తుంది. అబ్బో, ప్రపంచ యుద్ధాన్ని ఆపచ్చు కానీ దీన్ని మాత్రం ఆపలేను. వచ్చినప్పుడు పోసేయాల్సిందే. అబ్బా, ఏమైంది? ఏమైంది? అవన్నీ చూడండి ఎలా పడున్నాయో. మనం లేని టైంలో ఎవరు వచ్చింటారండి. పోనీలే లక్ష్మి, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. వాళ్ళ పాపానం పోవడం కాదండి, మన ఇంట్లో ఇంకేం పోయో చూద్దాం పదండి. అలాంటివి ఇప్పుడు అడగకే. ముందు ఒంటికి వెళ్దాం అనుకున్నాను. ఆ చెప్పులకి వచ్చింది కూడా ఆగిపోయింది. ఆ బొబ్బులు గడి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. మనం లేని టైంలో ఆ వెధవ ఎవరికో తాళం ఇచ్చుంటాడు. ముందు ఫోన్ చేసి రమ్మనండి. గట్టిగా అడిగితే వాడే చెప్తాడు. ఒరే బబ్బులు, ఏంటంటే దొంగలు పడితే నగల డబ్బు పట్టుకుపోతారు కానీ టీవీలు చేసి పోతారా? అయినా ఈ విల్లాలో ఏదో ఉందా అంటే ఏదో జరుగుతుంది. నాకు తెలిసి దెయ్యం ఉందేమో. పైగా శ్మశానం కూడా పక్కనే ఉందా అంటే. చెప్పానా? మీరు ఎక్కడ ఉండండి, దాని పని నేను చెప్తా.
నీకు దండం స్వామి. ఈ విల్లాలో దెయ్యం ఉందని నమ్మించి వాళ్ళకి బాగా కట్టుకథలు చెప్పి బలవంతంగా ఒప్పించాను. వాళ్ళు బాగా భయపడిపోయాక వేరే గదిలోకి పంపించేస్తాను. అప్పుడు దాకా బయటికి రాకండి, అర్థమైందా? రే ఏంట్రా ఉలుకు పలుకోలేదు? కొంపదీసి చీకట్లో చిలిప్పులు చేయట్లేదు కదా? ఈడేంటి మూకీ సినిమాలో హీరోలో మాట్లాడట్లేదు? రే అంకుల్ డోర్ తీయండి అంకుల్, అంకుల్ డోర్ తీయండి అంకుల్, అంకుల్ అంకుల్. నన్ను ఏడని చూసుంటానైతే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. లోపలికెళ్ళి చాలాసేపు అయింది. సరదాగా దెయ్యం చెప్పాను, సరదా తీరిపోయింది. ఏంటి దెబ్బలతో వచ్చావు? దాన్ని ఏదేదో చేసేస్తానన్నావు. ఏదేదో చేయడానికి అదేమైనా కత్తిరికి అయిపో అంకుల్. కరుడు కట్టిన దెయ్యం కనికారు లేకుండా కుమ్మేస్తుంది అంకుల్. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నావు, వెళ్ళిపోతాను అంకుల్. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? నా దగ్గర ఆంజనేయ దండకం ఉంది, కలిసి ఆ రూమ్ లోకి వెళ్ళి చదువుదాం పద. అది కూడా చదివేశాను అంకుల్. దాంతో పాటు బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్ని అయిపోయి అంకుల్. దేనికి భయపడే రకం కాదు అంకుల్. అది బాగా బరితెగించింది అంకుల్. నాస్తిక దయ్యంలా ఉంది. అంటే నిజంగానే ఈ విల్లాలో దెయ్యం ఉందన్నమాట. పాప మా బబ్లుగాడు బలైపోయాడు. నాకు చాలా ఆకలి వేస్తుంది. ఓ పని చేయవే, నన్ను వండుకొని తిని. దెయ్యలేట్రా బాబు, ఇంట్లో చంపేస్తాయి. నీ అయ్యే నువ్వా? దెయ్యం అనుకుని జడుచుకున్నాను మావా. అనుకుంటావు రే మావా, ఈ విల్లలో దెయ్యం ఉందిరా. ఇక్కడే ఉంటే మనం చావడం ఖాయం. నాకు తెలుసురా, ఇదే కరెక్ట్ టైం మనం వెళ్ళిపోవడానికి. మరే నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళి అంజలిని తీసుకొస్తా, ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం. సరేనా? సరేరా. అక్కడే ఉండి వచ్చేస్తాం. బయటికి వెళ్ళగానే బీరేసేయాలి, అప్పుడు గానీ భయం తగ్గదు. అమ్మా. ఒరే బబ్లు, అక్కడేం చేస్తున్నావు? ఒకటికి లేచాను అంకుల్. వెళ్దాం వద్దా, వెళ్దాం వద్దా, వెళ్దాం వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏంటి ఆ విషయంలో కూడా ఆలోచించడమే? మరీ మొహమాటస్తుడిలో ఉన్నావు. నాకు అలాంటివేం ఉండవు. వచ్చినప్పుడు పోసేయాల్సిందే. షుగర్ కదా, ఎంత వెళ్ళినా ఇంకా ఉన్నానంటది యాదవది. పద. ఆహా, కోట్లిచ్చినా కొనుక్కోలేనంత ఆనందం. బబ్లు అంకుల్, చైతన్య దయ్యాన్ని చూశానన్నావు కదా, ఎలా ఉంది? అయినా ఈ టైంలో అడగాల్సిన ప్రశ్న అంకుల్ అది. అసలే భయంతో గోలికలు గిలగల కొట్టేసుకుంటున్నాయి ఇక్కడ. అది కాదు అంకుల్, బంగారు లాంటి బాత్రూమ్ ఉండగా ఈ బయటపడి ఏంటి అంకుల్? మొక్కలపై చిలకరించి ప్రకృతిని పలకరిస్తే ఆ ఆనందమే వేరు బబ్లు.
సర్లే మాటి మాటికి ఒంటికి తోడుగా రమ్మని మా ఆవిడ లేపుతా ఉంటే తిడతా ఉంటది. ఈ నైట్ నీతోనే పడుకుంటాను. నాకున్న భయానికి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ కి బీపీ వచ్చేసినట్టుంది. ఏంటో నా షుగరు నీ బీపీ సరిపోయింది. ఎవడో ఉదయాన్ని గంట కొట్టుకుంటూ పని పడ్డా లేదా? బాబు బాబు ఒక్కసారి నీ నేత్రాలు తెరిచి మా మొహాలు చూడమ్మా. నీకు నేత్రానందం కలుగుతుంది. చూశాను. ఏంటి ఇప్పుడు? శుభోదయం. ఎవరమ్మా మీరు? బేబీ బేబీ బేబీ. ఏంటి? ఎవరు మీరు? ఏరా బాబులు, నీ నమ్మి తాళాలిస్తే నువ్వు చేసే పని ఇదా? పైగా చెయ్యి ఉంది కొట్టిందని కథలు చెప్తావా? అది మాత్రం నిజమే ఆంటీ. కావాలంటే అంకుల్ లోపల పంపించండి. పత్ర కొట్టి పార్లు చేసి బయటికి పంపిస్తుంది. ఏరమ్మా ఎలా చెప్పాను? అవును, వీడు చెప్పే నిజమేండి. ఈ విల్లా లేదో ఉంది. ఉంటే ఎవరికి భయం? నేను 2 సార్లు బాక్సింగ్ రింగ్ ఎక్కాను తెలుసా? నేను మా పెరట్లో కొబ్బరి చెట్టు 4 సార్లు ఎక్కాను తెలుసా? అవన్నీ దానికి అవసరం లేదు సార్. లోపలికి వెళ్తే నలిపేయడమే. ఇప్పుడే ఆ గదిలోకి వెళ్ళి నువ్వు చెప్పింది నిజమో కాదో తేలుస్తా. ఇప్పుడైతే ఉండకపోవచ్చు ఆంటీ, కానీ రాత్రి అయితే పక్కా కనిపిస్తుంది. వీడి వాల్కం చూస్తుంటే అది వీడికి బాగా నచ్చినట్టుంది. టైమింగ్స్ కూడా కరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ముందు రాత్రి అవని వీడి సంగతి చెప్తా. ఇలాగే ఆంటీ నన్ను క్షమించారుగా? మా ఆవిడంతేనయ్యా. కోపం వస్తే నిప్పైపోతుంది, కాసేపట్లో చల్లారిపోతుంది. లక్ష్మి అని పేరు పెట్టుకున్న మహాలక్ష్మి అయ్యా. తృప్తిగా తినండి. పెట్టు. చాలు చాలు. మీరు కూడా తినండి. ఆహా ఆంటీ, మీ చేతి వంట తిన్న తర్వాత పోయినా పర్లేదంటీ. అమృతంలో ఉందంతే. ఏమయ్యా, నీకెలా కనిపించింది మా ఆవిడ వంట? నాకు అమ్మ లేదండి. ఒకవేళ ఉండుంటే ఈ అమ్మంత కమ్మగా వండేదేమో. అజయ్, నేను కూడా మీ అమ్మలాంటి దాన్నే కదా. కడుపు నిండి తిన్నా. సరే అమ్మా. ఏమంజలి, ఏం మాట్లాడవే? ఎలా ఉంది? కొమ్ము. అయ్యో అమ్మా, చూసుకోవాలి కదమ్మా. ఏం లేదు నాన్న. చూసుకోరు కదా, బాగా కట్ అయిందా? అబ్బే ఏం లేదండి, చిన్న దెబ్బే. చిన్న దెబ్బ ఏంటమ్మా? అంత రక్తం పోతుంటే. అబ్బే ఏం లేదు నాన్న, చిన్న దెబ్బే. ఏం మాట్లాడకమ్మా, కామ్గుండు. ఆంటీ చికెన్ ఎర్ర తీసింది. ఏంట్రా ఒక్కడో ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? మావా బయటికి ఎలా పారిపోదానేగా. పోరా. అదిగో ఆ గోడ చూసావా? ఒక్క దూకు ఉంటే సర్రమ రోడ్డు మీకు వెళ్ళిపోతాం. లేదురా, ఆవిడ చేత్తో పెట్టిన అన్నం తిన్నా.
అమ్మ ప్రేమను ఆమెలో చూసుకున్నా. ఇప్పుడు ఈ ఇంట్లో నిజంగా సమస్య ఉందని తెలిసాక బయటికి వెళ్ళలేను. వెళ్ళడం అంటూ జరిగితే అది ఆవిడ ముఖంలో ఆనందం చూసిన తర్వాతే. చంద్రముఖి సినిమా రజనీకాంత్ లో రాత్రి దెయ్యం చూపిస్తాను చెప్పాను. నైట్కి ఎలా జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు మావా. అవును మావా, దెయ్యాలని గోకితే పడతాయంటావా? రాత్రి దెయ్యం చూపిస్తానన్నావుగా, గోకు చూడు తెలుస్తుంది. ఏంటో పదరా. ఏంటి, మాకంటే దాంతో పరిచయం లేదు కాబట్టి భయపడుతున్నాం. నువ్వు ఆల్రెడీ ఒకసారి కలిసావు కదా, చూస్తే గుర్తుపడుతుందిలే, భయపడదు. ఇలాంటి టైంలో జోకులు వేయకండి అంకుల్. నవ్వటానికి నోట్లో తడి కూడా లేదు, కొద్దు కారిపోతుంది అంకుల్. రేయ్, ఇక్కడ ఎంతమంది ఉన్నావు, ఎందుకు రావనికిపోతున్నావు? ధైర్యంగా ఉండు. లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్ గా మీకు వణుకు మొదలవుతుంది, కంగారు పడకండి. అయినా కరెంట్ పోవాలి కదా. అయినో అయినా కరెంటు పోతుందని నీకెలా తెలుసురా? దెయ్యాలకి సిగ్గెక్కురా, చీకట్లోనే కనబడతాయి. పదండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఓపెన్ ద డోర్, వి ఆర్ కమింగ్ ఇన్ యువర్ రూమ్. తలుపు తెరిచారో తొలక్కలు తెగిపోతాయి. సేమ్ హెయిర్ స్టైల్, వదిలేవచ్చు కదా బ్రో. మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని బంధించేశారు, ఏం కావాలరా మీకు? మూసుకో. ఇక్కడ మా పని అయ్యేంత వరకు అందరూ మూసుకొని కూర్చోండి, లేదా మూకుమ్మడిగా అందరినీ పైకి పంపించేస్తా. ఇలా డబ్బు మూటలు తీసుకునిరా. రేయ్, అలా చేస్తే మీలో ఎవ్వరూ మిగలరు. రేయ్, నువ్వు వెళ్ళరా. ఏం జరుగుతుంది లోపల? ఏం అర్థం కావట్లేదా? ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? నీకు అంత దమ్ముందా? చంపుతావా? చంపరా, చంపు. కొడక లేరా, ఏమైందిరా? ఏముందిరా లోపలే ఉందిరా అసలు? దెయ్యం సార్, దెయ్యం దెయ్యం దెయ్యమా? సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది సార్, లేకపోతే వీళ్ళ ప్లేస్ లో మేము ఉండేవాళ్ళం. దెయ్యం అంటున్నాడు, లోపల డబ్బులు పరిస్థితి. కత్తి, నేను వెళ్ళే డబ్బులు మూటలు తీసుకునిరా. వెళ్ళు అజయ్, ప్లీజ్ అజయ్ వెళ్ళొద్దు. ర్యాంప్ అవరాలా? అజయ్ వద్దు. రెక్కలు కత్తిరిస్తా. నాకేం కాదంజలి. కూర్చో. అజయ్ మూసుకో. నువ్వు వెళ్ళరా.
ఏయ్ ఎవరు నువ్వు? చెప్పు, అసలు ఇక్కడ ఎందుకున్నావు? చెప్పు, చెప్పవే. సార్ ఇంట్లో దెయ్యం లేదని ఎలాగో తేలిపోయింది కదా, డబ్బులు నగలు తీసుకోవచ్చా? అసలే కష్టపడిన సొమ్ము. ఏంట్రా కష్టపడిన సొమ్మా? ఏ ఇంటికి కన్నం వేసి కష్టపడ్డారా? మీ ముఖాలు చూస్తుంటే పక్క బేవర్స్ గాల్లో ఉన్నారు. అయినా మీకు అంత డబ్బు ఎక్కడిదిరా? రే చాలా ఎక్కువ చేస్తున్నావు, మా గురించి నీకు తెలియదు. రేయ్ ముందు దాని గురించి తెలుసుకుందాం, తర్వాత మనం తేల్చుకుందాం. ఏయ్ అడిగేది నిన్నే, అసలు ఎవరు నువ్వు? చెప్పు, ఇక్కడ ఎందుకున్నావు? దాన్ని అడగాల్సిన పద్ధతి అది కాదు, ఇది. अजय 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 ले अजय 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 ले अजय 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 ले अजय ఏమండి మీరేంటండి అజయ్ కొట్టారు? ఓ మతి మరుపు. ఒక అంకుల్, ఒక ఆంటీ, అది స్టోరీ. ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఓ లక్ష్మి, నీకు స్టోరీ పూర్తిగా అర్థం కాలేదు కదూ. ఒక అంకుల్, ఒక ఆంటీ, మధ్యలో ఒక వ్యాంపు, అది ట్విస్ట్. లే బంగారం. ప్రశాంతంగా రాముల వారికి దండం పెట్టుకుని, నేను నా లవర్ మల్లిక మా ఆవిడ్ని లేపేసి దాని ఆస్తి మొత్తం ఎంజాయ్ చేయాలని 3 శుక్రవారాలు ఉపవాసం ఉండి మొత్తం ప్లాన్ చేసి స్కెచ్ చేస్తే వీడి వల్ల నాశనం అయిపోయింది. ఏమండి మీరు అసలు మనిషేనా? డబ్బు కోసం ఇంత నీచారు కొడతారా? మనిషిని కాబట్టే జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. లేకపోతే గంట కొట్టుకుంటూ నీ వెంట ఎన్నాళ్ళు కుక్కలా తిరగాలి. నాకు కూడా కింగ్ లా బ్రతకాలని ఉంటుంది కదా. ఏమంటావు డార్లింగ్? గిల్లి గిల్లించుకోవాలి, అరవకూడదు. నా గిల్లుడు నచ్చలేదా? రేయ్ మీరు కూడా నాలాగా పోరంబోకు వెధవల్లా ఉన్నారు. వీళ్ళందరినీ చంపడానికి నాతో హ్యాండ్ కలిపితే మనిషికో 10 లక్షలు ఇస్తాం. రే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే లేపేద్దాం. ఇప్పుడే వద్దు, అందరినీ ఒకేసారి లేపేస్తే పోలీసులకి అనుమానం వస్తుంది. ముందు వీళ్ళందరినీ కట్టేసి ఆ రూమ్ లో పడేయండి. సరే అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ముందు వాటిని కట్టేయండి, వాటికి దెయ్యాలు బాగా కనిపిస్తాయి. రాసిందా? अजय अजय అసలుడే గాని మహానుభావుడురా. ముసలోడు మామూలు యాక్టర్ కాదురా. పిల్లాన్ని లేపేసి కోట్లు ఆస్తి కొట్టేద్దామని ఏం ప్లాన్ వేసాడరా? ఇటోరా, ఇట్లాంటి ఇల్లు సొంతం అవుతుందంటే ఏమైనా చేయొచ్చురా. ఎరా ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఇల్లు మన సొంతం ఎందుకు కాకూడదురా? కరెక్టే. ఆలోచించండి ఒకసారి. అవునరా. సరూర్ నగర్ సభలో పాల్గొన్న ప్రియాంక తాను తెలంగాణ ఇచ్చిన సోనియా బిడ్డను అని చెప్పారు. తనను పోల్చడం గర్వకారణంగా ఉందన్నారు. 40 ఏళ్ల తర్వాత కూడా ఇందిరమ్మ పాలన. నువ్వేంటి వాళ్ళని నమ్ముతున్నావు? వాళ్ళు దొంగలు తెలుసుగా. పిచ్చిదానా, వాళ్ళకి దొంగతనం చేయడం మాత్రమే తెలుసు. మరి నాకు ముందు వెనక పైన కింద ఎక్కడైనా ఎలాగైనా వెన్నుపోట్లు పొడవడం తెలుసు. భయపడకు, నిన్ను నేను పొడవనులే. నువ్వు నా దిల్వి. ముందు మన పని అవని, ఆ తర్వాత వాళ్ళ పని చూద్దాం. సరే. ఇంతకీ నిన్న రాత్రి నేనిచ్చిన షాక్ నుండి నా పిల్లం కోలుకుందో లేదో ఒకసారి చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. ఆంటీ ప్లీజ్ ఆంటీ. వాడికి ఆస్తి కావాలనుకుంటే వాడి ఆస్తి వాడి ముఖానికి వేసి కొట్టేదాన్ని. కానీ ఆస్తి కోసం కట్టుకున్న భార్యని ఇంతలాగా మోసం చేస్తాడని అనుకోలేదు. నేను బ్రతకపోయినా పర్వాలేదు, మీరు ఇక్కడి నుంచి పారిపోండి.
గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. పతియే ప్రత్యక్ష దైవంగా భావించే పవిత్ర భారతదేశంలో పుట్టి మొగుడికిలా అన్యాయం చేయొచ్చా? చూడండి, మీరిద్దరూ ఈవిడ చెప్పిన మాటలు విని పారిపోయే ప్రయత్నం చేస్తే చావవలసిన టైం కన్నా గంటసేపు ముందే పోతారు. అందుకే బుద్ధిగా నేను చంపినప్పుడే చావండి. ఓకే డీల్? అజయ్ ఎక్కడ? వాడు హీరో కదా, వాడికి స్పెషల్ గా సూపర్ డిలక్స్ రూమ్ ఇస్తే రిలాక్స్ అవుతున్నాడు. ఎనీ మోర్ క్వశ్చన్స్? బై ద వే, మీరెన్ని క్వశ్చన్స్ అడిగితే అంత ఘోరంగా ఉంటుంది మీ చావు. గాట్ ఇట్? ఏమే లక్ష్మి, నన్ను చంపాలన్నంత కోపం వస్తుందా? ఎరా హీరో, ఎలాగున్నాయి సౌకర్యాలు? నిన్ను అందరిలా చంపనరా, ఎందుకంటే నా డార్లింగ్ ని చీకట్లో చిత కొట్టావు కదా. నీకు రిటర్న్ గిఫ్ట్ గట్టిగా ఇస్తాను. అప్పటి వరకు నువ్వు ఉండాలిగా. ఏంటి అర్థం అవట్లేదా? ఇన్నాళ్ళు ఇది భయపెట్టింది అనుకుంటున్నారా? ఈ ఇంట్లోనే అసలైన ప్రేతాత్మ ఉంది. కథలు చెప్తున్నావా? ఈ విల్లాలో నువ్వు కూడా ఉన్నావు. అదుంటే దాని చేతిలో నువ్వు కూడా చేస్తావు. హే, అది నన్ను చంపినా చంపకపోయినా నువ్వు నన్ను చంపేస్తావని నాకు తెలుసు. చావు గురించి నాకు భయం లేదు. మీరు మాత్రం చావడం ఖాయం. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. వేలాడి తీసిన పొగర తగ్గలేదు రామలిక. వాడేంటి ఎలా అంటున్నాడు? నాకు భయమేస్తుంది డార్లింగ్. సైకలాజికల్ గా భయపెట్టిస్తున్నాడు. దయ్యమా తొక్క? సార్ నిజం చెప్పండి, చీకట్లో బాణం వేశారు కదా, ఏ పేదాత్మ లేదు కదా? కంగారెందుకు? చీకటి పడితే మీకే తెలుస్తుంది. ఫైనల్గా ఏదైనా ఉంటే ఇప్పుడే తాగేయండి. ఏంటి డార్లింగ్, నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? నా పిల్లమే కదా, చంపితే ఏమనుకోదు. నా సుఖం కోసమే కదా సంతోషంగా చేస్తుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు దాంతో పాటు వీళ్ళందరినీ చంపాలి. పక్కాగా ప్లాన్ చేయాలి. ఎవరెక్కడ? ఆగో ఆగో, లేకపోతే షూట్ చేస్తా. స్టాప్. ఏమైంది డార్లింగ్? వాడు చెప్పింది నిజమే, ఈ విల్లాలో ఏదో ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం డార్లింగ్. మనం వెళ్ళడం కాదు, దాన్నే బయటికి పంపిస్తాను. దాని మొగుడిని దింపుతాను. కమ్.
కృష్ణమూర్తి, దగ్గరలో శ్మశానం ఎక్కడైనా ఉందా? శ్మశానం ఉంది. అక్కడి నుండే సమస్య మొదలయ్యింది. ఓం హ్రీం. కృష్ణమూర్తి, వెళ్ళు, ఆ డోర్ తెరు. సార్ నేనా? నాకు నిన్నటి నుంచి లూజ్ మోసం సార్, అని పంపించండి. ఆయుష్మాన్ భవ, వెళ్ళు. ఎలా మరి ఎవడరా గెడబెట్టాడు? ఎంతసేపు తలుపు కొట్టాలి? కానీ వచ్చాను రా, బయట ఒకటి గెడెట్సాడు. తప్పించుకుంది, వదలను. హోరా, పులి హోరా, హోరా. ఈ పులిహోర గాని కాకుండా అజయ్ గారిని నమ్ముకుంటే 10 నిమిషాల్లో దెయ్యాన్ని కనిపెట్టేస్తాడు రా. ఏదేమైనా అంకుల్ మంచి ఫిగర్ని పట్టారా, కత్తిలా ఉంది. తను పొగిడింది చాలుగానే, పదరా పోదాం, దెయ్యం తిరుగుతుందట్రా. తిరిగితే ఎవడకి భయమరా? అది మన పీకుతుందా? భయపడతావేట్రా పిరికి సన్నాసి, మాట్లాడరా. హోరా, పులి హోరా, హోరా. ఏంటి కృష్ణమూర్తి, ఏం ఆలోచిస్తున్నావు? ఏ సాక్ష్యం దొరకకుండా చంపుతామనుకున్నాను. ఆ పని అదే చేస్తుంది. వాళ్ళని ఒక్కొక్కరిని దానికి ఆహారంగా వేద్దాం. ఆ తర్వాత నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ముందు వాళ్ళని చంపేయాలి. కాళీ ఆలి వాలి ఆలి కమిడియన్ కదరా. ఓం హోరా పోరా పులిహోరా పోరా. ఏ హీరో, ఈ విల్లాలో ప్రేతాత్మ ఉందని నువ్వే అన్నావుగా, అదే వచ్చి ఈ రాత్రి వీడిని చంపుతుంది. చివరిసారిగా నీ ఫ్రెండ్ని చూసుకో. చేపను పట్టాలంటే ఎర వెయ్యాలి, దయ్యాన్ని పట్టాలంటే వీడిని వెయ్యాలి. రేయ్, వాడిని వదిలేరా, వాడికేం తెలియదు ప్లీజ్. వాడు అమ్మాయికుడు రా, వదిలేరా, వాడినేం చేయొద్దురా, వదిలేరా ప్లీజ్. ఓం బ్లీ
శంకిని రాగిని తంకిని లంకిని రా 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 ఆహారం తెచ్చా రా ఆహారం అరిగించు రా 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 అందరూ పదండి ఆకలి మీద ఉన్న దెయ్యం వస్తుంది వీడిని తినడానికి ఆవురు ఆవురు మంటూ కృష్ణమూర్తి పారిపోదాం రా ప్రాణాలు కాపాడుకుందాం వస్తుందన్నావు వాడెవడు? మీ ఇంట్లో దెయ్యం లేదు, డబ్బు కోసం అలా చేశాను సార్. దెయ్యం లేదా? నన్నే మోసం చేస్తావా? హోరా పులి హోరా హోరా. రే బబ్లు, ఏమైందిరా? ఎవరా చంపింది? రే బబ్లు, రే రే బబ్లు లేరా? రే బబ్లు లేరా? లేరా బబ్లు? రే బబ్లు లేరా? లేరా బబ్లు లే. ఎరా ఎప్పుడు ఏదో ఏదో పని చేస్తూనే ఉంటావు, భయమైనా లేదా నీకు? నాకు భయం ఎందుకు మావా? నాకు ఏదైనా అయితే కాపాడని నువ్వు ఉన్నావు కదా. అంతేలేరా. కొట్టేసిన నగలు డబ్బులు ఎక్కడో దాచుకోకుండా ఈ దరిద్ర కంపులో పెట్టాం. అనిపిస్తున్నా ఇక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోలరా. మీకు డబ్బు నగలతో పాటు ప్రాణాలు కూడా కావాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి. మనం వాళ్ళని చంపాకే బయటికి వెళ్ళేది. బతకండి. డీల్ మాట్లాడేటప్పుడు ఏమనుకున్నాను కానీ వీడు మరీ సైకోగా ఉన్నాడు రా.
చెప్పు లక్ష్మి, పైకి పోయాక ఆ భగవంతుడిని నేను అమ్మో, ఇదేమిరా బాబు, ఇంటి నిండా సైకోకి వెళ్ళినట్టున్నారు. నాగా నిన్ను కూడా చంపేశాడా? వద్దు, దగ్గర వద్దు, దగ్గర వద్దు. అడుగు ముందు వేసావో పుచ్చ పేలిపోద్ది. గొడ్డల కింద పడి పడే పడేమన్నా మళ్ళీ కట్టి వచ్చాయి. చెప్పరా ఎవరు నువ్వు? చెప్పరా ఎవరు నువ్వు? వాడిని అడగాల్సిన పద్ధతి అది కాదు. చెప్పు. ఇది మల్లిక, ఏంటి ఈ టైంలో జోకు? ఇది జోక్ కాదు, ఇదే నిజం. నీ పెళ్ళాన్ని చంపేసి ఆస్తి కొట్టేద్దామని నాతో చేతులు కలిపావు. నిన్ను లేపేసి అదే ఆస్తి నేను కొట్టేద్దామని నా లవ్వర్ నేను స్కెచ్ చేశాం. ఇతనెవరో కాదు, నాకు కాబోయే మొగుడు. ఒక అంకుల్, ఒక వ్యాంపు, మధ్యలో విలన్. ఇదిరా ట్విస్ట్. హ్యాండ్స్ అప్.
నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది సార్. ఇక్కడున్న ఈ 2 రోజులు ఈ వీళ్ళలోనే మా అమ్మని చూసుకున్నాను. పెళ్ళైన ప్రతి మగాన్ని భార్య అమ్మలా చూసుకుంటుంది సార్. అలాంటి అమ్మనే మోసం చేయాలనుకుంటే ఏ మగాడు బాగుపడాడు సార్. ఇకనైనా మీ భార్యను ప్రేమించడం నేర్చుకోండి సార్. అదే మీకు శ్రీరామ రక్ష. ఒక్క రోజులోనే మా ఆవిడ్ని అర్థం చేసుకున్నావా జై? మా 30 ఏళ్ల కాపురంలో నేను ఏ ఒక్క రోజు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. లక్ష్మి, ఆస్తి కోసం అడ్డదారులు తొక్కాను. నన్ను క్షమించగలవా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఈ రోజుకైనా నా ప్రేమను అర్థం చేసుకున్నారు, అంతే చాలండి. ఒక అంకుల్, ఒక ఆంటీ, నో వ్యాంప్, నో ట్విస్ట్. అది స్టోరీ. ఇంకా అర్థం కాలేదా లక్ష్మి? You're crazy, uncle. ప్రాణాలే బలి కోరే గదిరాయిది, రక్కసి బలయాల గదిరాయిది. కల్లోలం వేదాలే వినపడుతూ ఉన్నా, చల్లారని ఆశలతో నిధి కైవేచేనా. Traveling